అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. నేను మీ పద్మ. ఈ వీడియోలో పక్కా కొలతలతో అలానే అడుగు మాడకుండా రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా లేట్ ఎందుకు, మరి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. 1 kg చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇలా 2-3 లెగ్ పీసులు ఉండేటట్టు చూసుకోండి. అలానే ముక్కలు మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటే చికెన్ బిర్యానీకి బాగుంటాయండి. ఈ తీసుకున్న చికెన్ను నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్, సరిపడా సాల్ట్, అలానే 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అన్ని దినుసులు 2 చొప్పున తీసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, అలానే 1/4 కప్పు ఆయిల్. వీటితో పాటు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయండి, కరకరలాడుతూ. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఒక కట్ట కొత్తిమీర, అలానే ఒక కట్ట పుదీనా తీసుకోండి, మీడియం సైజువి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం ఒక ప్లేట్లో చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసుకొని మనం తీసుకున్న మసాలాలన్నిటినీ 1 by 1 ఈ చికెన్లో వేసేసుకోవాలి. చికెన్ని నీట్గా కడిగిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోండి. కాస్త పసుపు, అలానే కాస్త సాల్ట్ వేసి చికెన్ను ఒకసారి కడగండి. కడిగిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని ముందుగా తీసుకున్న మిర్చి పౌడర్, అలానే సాల్ట్, బిర్యానీ మసాలా, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్కి మనం వేసిన ఈ కారం, ఉప్పు ఇలా అన్నీ పట్టేటట్టు కొంచెం సేపు కలపండి. ఒక 2-3 నిమిషాలు కలపండి. బాగా మర్దన చేయాలండి చికెన్కి. చికెన్ బిర్యానీ అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. పెరుగు మొత్తం కలిసే వరకు, గడ్డలుగా లేకుండా పెరుగు మొత్తం కలిసిపోయేలా కలపండి. నెక్స్ట్ మనం తీసుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి, గుప్పెడు కొత్తిమీర, అలానే పుదీనా. నెక్స్ట్ ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. పిండేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ చూసుకోకుండా వండేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ ఉండదండి. కలిపిన తర్వాత తప్పకుండా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. టైం ఉంటే ఒక గంట పాటు అయినా పర్వాలేదు. చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ కరెక్ట్ కొలతలు. ఇలా తీసుకున్న రైస్ని ఒక 2 times బాగా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ముందుగానే. నెక్స్ట్ ఇలా నానబెట్టుకోవాలి, కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్కి చూద్దామండి. ఈ రైస్ ఉడికించడం కోసం ఒక మందపాటి కడాయి తీసుకొని దీంట్లో 4 లీటర్లు వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే 1 kg రైస్కి 4 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకొని దీంట్లో మనం కాస్త కొత్తిమీర, అలానే పుదీనా, ఒక గుప్పెడి పుదీనా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి, రైస్ పొడిగా రావడం కోసం. అలానే సరిపడా సాల్ట్, బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని బాగా కలుపుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఇలా సలసలా మరుగుతున్నప్పుడు, ఇలా బబుల్స్లో వస్తున్నప్పుడు వాటర్ మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న ఈ రైస్ని కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి. రైస్ని కలపొద్దండి, బ్రేక్ అయిపోతుంది. స్లోగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపితే సరిపోతుంది. ఈ రైస్ని మొత్తాన్ని ఇలా వేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో తప్పకుండా చూసుకోండి. లేదంటే రైస్ బిర్యానీ తినేటప్పుడు చప్పగా అనిపిస్తుందండి, అసలు ఏం బాగుండదు. తప్పకుండా రైస్ ఉడికేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే నేను ఒక టీ గ్లాస్తో కొంచెం వాటర్ తీస్తున్నానండి. ఈ బాయిల్ అయిన వాటర్ని తీసి సైడ్ని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం చికెన్లో వేసుకోవాలి ఈ వాటర్ని. రైస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం చూసుకొని ఉడికించుకోండి. రైస్ ఒక 70% ఉడికితే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి, ఇలా పట్టుకొని విరిస్తే విరగాలండి. మెత్తగా కాకుండా ఇలా మనం మెతుకుల్లా పట్టుకున్న వెంటనే ఇలా బ్రేక్ అవ్వాలి. అప్పుడే మనకు రైస్ కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు నేను ఇలాంటి జల్లెడు లాంటిది ఒకటి కిందన పెట్టుకున్నానండి. పెట్టుకుని దీంట్లో స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. మొత్తం వాటర్ మొత్తం ఇలా వడపోసేసుకోవాలి. నేనైతే ఈ రైస్ని 2 వాయిలుగా వడపోసుకున్నానండి. ఒకసారి వేసి తీసేసాను, నెక్స్ట్ మరొకసారి వేసాను. ఇలా మీరు కూడా మీ దగ్గరున్న జల్లెడతో ఇలా వడపోసేసుకోండి. పెద్ద జల్లెడలు ఉంటాయి కదండి, జల్లెడ గిన్నెలు. ఇలా వడపోసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి
ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి. నెక్స్ట్ ముందుగానే మనం మ్యారినేట్ చేసుకుని ఈ చికెన్ మొత్తాన్ని ఈ కడాయిలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒక 7-8 పచ్చిమిర్చిని వేసుకోండి, మీకు కారంకి తగినట్టు వేసుకోండి. నెక్స్ట్ నేను దీంట్లో నుంచి సగం తీసేస్తున్నానండి. నేను 2 లేయర్స్గా వేద్దాం అనుకుంటున్నాను. 1 kg కదా, 1 kgకి 2 లేయర్స్గా వేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సగం తీసేసి మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ వాటర్ని, ఈ టీ గ్లాస్ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని సాల్ట్ చూసుకోండి, మరొకసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో. నెక్స్ట్ ఈ రైస్ని ఈ లేయర్ మీద వేసేసుకొని ముందుగానే సగం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఈ లేయర్ మీద వేసేసుకొని బాగా సర్దేసుకోవాలండి. అన్ని సైడ్లు అంటే సర్దేసుకోండి, ఒకే దగ్గర ఉండకుండా. సర్దుకున్న తర్వాత నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే కాస్త పుదీనాను కూడా వేసుకోండి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం వేసుకోండి. అలానే గీ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా ఈ రైస్ని వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. గీ అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే. గీని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని కూడా పైన యాడ్ చేస్తున్నాను నేను. ఫుడ్ కలర్ని ముందుగానే వాటర్లో ఇలా వేసి కలుపుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ దీన్ని యాడ్ చేసేసి ఇలా ప్లేట్ పెట్టేయాలండి. ప్లేట్ మూత పెట్టేసి దీనిపైన ఏదైనా బరువుని పెట్టి చికెన్ దమ్ బిర్యానీని 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. 3 నిమిషాలు హై ఫ్లేమ్లో, మిగిలిన 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను 8 నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో రైస్ అయితే. రైస్ కానీ చికెన్ కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయండి. రైస్ చూస్తున్నారు కదా ఎలా ఉడికిందో. చికెన్ ముక్క అయితే మంచి జ్యూసీగా ఉందండి, భలే ఉడికింది చికెన్ అయితే. తప్పకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీని ఈ ప్రాసెస్లో చేసుకోండి మీరు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇలా తీసి చూసాం కదండి, నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకుని తినేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవటం వల్ల మొత్తం గ్రేవీ మొత్తం రైస్ అంతా కలుస్తుంది, లేదంటే అక్కడక్కడ వైట్గా ఉండిపోతుంది కదా. ఒకసారి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. అలానే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగొచ్చు. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం.